Hello friends, welcome to my channel Andhra Vantalu. Please do subscribe my channel for more videos. Also, kindly share your comments upon my recipes, and if you like my videos, please do like. ఈరోజు మనం నేర్చుకుందాం లెమన్ రైస్ ఎలా నేర్చుకోవాలో. నిమ్మకాయ పులిహోర అంటారు. ఓకే, చాలా సింపుల్ ఈజీ మెథడ్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 1 కప్పు ఉడికించిన అన్నం, అలాగే 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ లెమన్ జ్యూస్, నిమ్మకాయ రసం, కొద్దిగా అల్లము ఈ రకంగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి, ఉప్పు రుచికి తగినంత, అలాగే పోపు దినుసులు. దీంట్లో నేను ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే మెంతులు కూడా వేసుకున్నాను. ఇది 1 స్పూన్. పసుపు కొద్దిగా, అలాగే పచ్చిమిరపకాయలు నిలువుగా ఈ రకంగా తరుక్కోవాలి, అలాగే 4 ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు దీని తయారీ విధానం ఎలాగో చూద్దాం. ముందుగా ఒక మూకుడు పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేద్దాం. ఈ ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు ఉంచుదాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు దీంట్లో పోపు దినుసులు వేసుకొని బాగా వేయించుకుందాం. ఇది బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. పోపులు బాగా వేగాయి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పల్లీలు వేసుకుందాం. ఇది ఆప్షనల్, వద్దనుకుంటే ఇది స్కిప్ చేసుకోవచ్చు. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో అల్లం ముక్కలు వేసుకుందాం. వేసుకొని బాగా వేయించుకుందాం. అల్లం ముక్కలు వేగాయి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకుందాం. పోపు అంతా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుందాం. కొద్దిగా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిలో ఉడికించుకున్న అన్నం వేసుకుందాం. వేసుకొని పోపు అంతా కలిసే విధంగా కలుపుకుందాం. ఈ రకంగా బాగా పోపు దినుసులు అన్నంలో కలిసిన తర్వాత కలుపుకొని ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. అలాగే 2 చెంచాల నిమ్మరసాన్ని కూడా వేసుకుందాం. వేసుకొని మరొకసారి అన్నీ కలిసే విధంగా కలుపుకుందాం. బాగా కలిసిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. అంతే, రుచికరమైన లెమన్ రైస్ రెడీ. నిమ్మకాయ పులిహోర ఈ రకంగా ఎప్పుడు కావలసినప్పుడు అప్పుడు అన్నం రెడీగా ఉంటే ఈ రకంగా పోపు వేసుకొని నిమ్మరసం పిండుకొని అప్పటికప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే మీ కమెంట్స్ని షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.